హలో. సార్ నమస్తే సార్, నా పేరు లాషు గురించి మాట్లాడుతుంది మొహమ్మద్ ఖాన్ సార్. అవును మేడం. సార్ మేమైతే మీ ఫీడ్బ్యాక్ గురించి కాల్ చేయడం జరిగింది, మీతో మాట్లాడడానికి సరైన సమయమేనా సార్? అవును మేడం. ఎన్నిసార్లు కాల్ చేస్తారు మేడం పొద్దున్న నుండి? లిఫ్టెడ్ కాల్స్ వస్తున్నాయా సార్ మీకు ఊబర్లో? మేము మా టీమ్కి ఎస్టిమేట్ చేస్తాం సార్, మీరైతే రిపీటెడ్గా కాల్స్ ఫేస్ చేస్తున్నారని. ఓకే సార్? చెప్పండి సార్ ఓకేనా సార్? మేము మా టీమ్కి ఎస్టిమేట్ చేస్తాం మీరు రిపీటెడ్ కాల్స్ ఫేస్ చేస్తున్నారందుకు. సార్ మీరు 1 month నుంచి ఊబర్లో ట్రిప్స్ తీసుకోవట్లేదు కదా, ఎందువల్ల తీసుకోవట్లేదు సార్? రీజన్ తెలుసుకోవచ్చు? అదే మేడం, మీరు ఇచ్చే రేట్లకు నేను అది బండి ఫైనాన్స్ కట్టలేదు. ఓకే, అమౌంట్ తక్కువ వస్తుంది మీకు. ఓకే సార్, బండి ఫైనాన్స్ కట్టలేదు, బండి గుంజుకోపోయినారు మేడం. 3 నెలల ఫైనాన్స్ కట్టేది ఉంది నాకు. ఓకే సార్, మేము అర్థం చేసుకుంటున్నాం. మీరైతే మీ ఇష్యూ మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. సార్ మీకు అది ఏ ట్రిప్స్లో తక్కువ వస్తుందో మేము ఒకసారి తెలుసుకోవచ్చు? ప్రతి ట్రిప్లో తక్కువ ఇస్తుంటారు మేడం. ప్రతి ట్రిప్లో తక్కువ వస్తుందా? 3 నెలల నుండి డ్యూ ఉంది కదా మేడం. ఏమైనా హెల్ప్ చేయదా మీ కంపెనీ? ప్రెజెంట్ మనకు అలాంటి అప్డేట్ లేదు సార్. ఇన్కేస్ ఏమైనా అప్డేట్ ఉంటే మేము మీతో షేర్ చేస్తాం. ఓకేనా సార్? అదే మేడం, ఇట్లా డ్రైవర్లకి ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లా మేడం? మీ శాలరీ ఎప్పటి నుండి దీంట్లో ఊబర్లో ఎప్పటి నుండి డ్యూటీ చేస్తారు మేడం మీరు? సార్ మనకి పర్సనల్ సార్, షేర్ చేయకూడదు. ఓకేనా సార్? అదే మేడం, మీ శాలరీ పెరుగుతుందా తగ్గుతుందా? సార్ అది పర్సనల్ సార్, షేర్ చేయకూడదు. కాల్ ఇది ఆడిట్ అవుతుంది. ఓకేనా సార్? అదే మేడం, రికార్డ్ అయితే మీ కంపెనీ కూడా తెలియాలి కదా మేడం. అదే సార్, రికార్డ్ అవుతుంది, చెప్పకూడదు సార్ అలాంటివి పర్సనల్. అదే మేడం, అది డ్రైవర్ల పరిస్థితి ఎట్లా అంటే అమౌంట్ పెంచట్లేదు, తగ్గిస్తుంటారు కదా, అందుకోసం అడుగుతున్నాను. లేదు సార్, మీకు అమౌంట్ పెరిగింది సార్. మీరు 1 month నుంచి ట్రిప్స్ తీసుకోవట్లేదు. మనకి రీసెంట్ అప్డేట్ వచ్చింది సార్, అదే సార్ అడుగుతున్నాం. ఏంటంటే మేము చెప్తున్నాం ఏంటంటే మనకి రీసెంట్ అప్డేట్ ఏంటంటే మనకి ఊబర్లో మీకు పర్ కిలోమీటర్కి 15 రూపాయలు వస్తుంది. మినిమం ఫేర్ అయితే 34 రూపీస్ అవుతుంది. టాప్ డ్రైవర్స్ కూడా 63,000 వరకు సంపాదిస్తున్నారు. సో మీరు ఆన్లైన్లోకి వచ్చి ఎక్కువసేపు ఆన్లైన్లో మీరు ఎక్కువ ట్రిప్పులు తీసుకుంటే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. అదే మీరు ఆన్లైన్లో తక్కువసేపు ఉండి 1 ట్రిప్ 2 ట్రిప్పులు తీసుకుంటే అది కూడా క్యాన్సిల్ చేసుకొని మీకు ఎక్కువ ట్రిప్స్ తీసుకోకపోతే మీకు అమౌంట్ అన్నది రాదు. మీరు ఎక్కువ ట్రిప్స్ తీసుకొని క్యాన్సిల్ చేయకుండా ఉంటే మీకు అమౌంట్ అన్నది ఎక్కువ వస్తుంది, పర్ఫెక్ట్ అమౌంట్ అయితే వస్తుంది. ఓకేనా సార్? ఓకే మేడం. ఓకే. సో మీకు ఊబర్లో పర్ కిలోమీటర్కి ఎంత ఇస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పర్ కిలోమీటర్ తీసుకొచ్చా సార్ 25 రూపీస్ మేడం. 25 రూపీస్ రావాలనుకుంటున్నారా? ఓకే సార్, మీకు ర్యాపిడోలో ఎంత వస్తుంది ఐడియా ఉందా పర్ కిలోమీటర్కి? ఏమి ఇస్తుంటారు మేడం, మొత్తం కంపెనీలు కలిసి డ్రైవర్లను చంపేస్తుంటారు మేడం మీరు. లేదు సార్, లేదు, మీరు ఒకసారి అంతా అంతే ఉంది మేడం. అది ర్యాపిడో అంతే ఉంది, ఊబర్ అంతే ఉంది. అందరు కలిసి డ్రైవర్లు చనిపోవడానికి కారణం మీరే. అది దానికి అది ప్రాణాలు తీసుకుంటుంటారు కదా, దానికి శత్రువులు కూడా మీరే. సార్ లేదు సార్, లేదు, మీరు ఒకసారి ఈ రోజు పోనీ ఒకసారి చూడండి ఆన్లైన్ లోకి అయితే. ఒక రోజు ఈ రోజు చూడండి. చూసి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. సార్ మనకి రీసెంట్ అప్డేట్ వచ్చింది కాబట్టి ఒకసారి మీరు ఆన్లైన్ లోకి రండి. ఇప్పుడు ఆన్లైన్ లోకి వచ్చి అప్డేట్స్ అనేవి చెక్ చేయండి, మేము లైన్ లో ఉంటాము. ఇప్పుడైతే ఒకసారి ఆన్లైన్ లోకి అయితే రండి. మీకు ర్యాపిడోలో ఎంత వస్తుంది ఐడియా ఉందా పర్ కిలోమీటర్ కి? అంతా అంతే ఉంది మేడం. అన్ని కంపెనీలు చెప్తున్నా కదా, అన్ని కంపెనీలు ఒక మీరు కాంపిటీషన్లో అయ్యి డ్రైవర్ని కాంపిటీషన్లో వేసేసిండ్రు మీరు. ఆయన కస్టమర్కి సేవ్ చేస్తుండ్రు, డ్రైవర్కి చంపేస్తుండ్రు. లేదు లేదు సార్, మన రీసెంట్ అప్డేట్ కూడా వచ్చింది సార్. ఏంటంటే అప్డేట్ వచ్చేసరికి మీకు 100% అయితే మీకు 15 రూపాయలు వస్తుంది పర్ కిలోమీటర్కి. మినిమం ఫేర్ అయితే 50 రూపాయలు వస్తుంది. అలానే మీకు పర్ కిలోమీటర్ సార్ ఒక 1 minute సార్ లైన్ లో ఉన్నారా? టాప్ డ్రైవర్స్ అయితే మంత్లీ 63,000 వరకు సంపాదిస్తున్నారు. మీకు మినిమం ఫేర్ అయితే 50 రూపాయలు వస్తుంది. అలానే మీకు షార్ట్ డిస్టెన్స్ అయితే 15 రూపాయల వరకు వస్తుంది సార్. మీకు ఊబర్లో 0 కమిషన్ 0 ట్యాక్స్. కావాలంటే ఒకసారి ఆన్లైన్లోకి రండి. ఇప్పుడు నేను లైన్లో ఉండదు, ఆన్లైన్లోకి రండి ఒకసారి. ఇప్పుడైతే లేదు మేడం, మేము బయట ఉన్నా, వచ్చినాక చూస్తా. ఓకే సార్, మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు అమౌంట్ వస్తుంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ. सर ओके, थैंक यू। खाली सुबह से 10-12 बार कॉल कर रहे हैं, इन लगा उल्टा उल्टे बातें कर रहे थे, भी करते जा रहे हैं लगा।